మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. చేవెళ్ళ ఎట్లుంది? చేవెళ్ళ ఆల్వేస్ ఏదో ఇబ్బందులు ఉంటాయి కానీ ఓవరాల్ మంచిగా ఉన్నది. దెన్ ఇప్పుడు చేవెళ్ళ రంగారెడ్డికి సంబంధించి, రంగారెడ్డి జిల్లా అనగానే మీకు ఒక ఎమోషన్ అది. సో మీ ఫ్యామిలీతో బాండింగ్ అనేది ఉంది, తాతగారి పేరుతోనే ఏర్పడినటువంటి జిల్లా. ఆల్రెడీ డివిజన్స్ అయినాయి, ఇప్పుడు సరికొత్తగా దాన్ని ముక్కలు చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ ఉన్నాయి అనుకున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? కాదు కానీ మా ప్రాంతానికి పెద్ద నష్టం అవుతుంది. ప్రత్యేకంగా సిటీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ తీసుకుపోయి హైదరాబాద్ ఇప్పుడు జిహెచ్ఎంసీని 3 భాగాలు చేస్తున్నారు. అందులో ఒకటేమో మల్కాజ్గిరి అంటున్నారు, ఇంకా ఏంది మల్కాజ్గిరి, గ్రేటర్ మల్కాజ్గిరి కార్పొరేషన్, తర్వాత గ్రేటర్ సైబరాబాద్ కార్పొరేషన్, ఇంకా ఓల్డ్ సిటీ, ఇంకా చుట్టుపక్కల ఇక్కడ సైడ్ కలిసి అది గ్రేటర్ హైదరాబాద్ అని చేస్తున్నారు. అందులో శంషాబాద్ను, రాజన్నర్, అత్తాపూరు, బాలాపూర్, బడంగ్పేట్ వీటన్నింటిలో అందులో కలుపుతున్నారు. సాధారణంగా మీద నుంచి చూస్తే, దూరం నుంచి చూస్తే తప్పేం లేదు, 3 కార్పొరేషన్ చేస్తున్నారు. కానీ మా రాజన్నర్ వాళ్ళు వాళ్ళకైతే చాలా ఇబ్బంది. ఎందుకంటే వీళ్ళందరూ చిత్తశుద్ధితోటి ఉంటారు, దే వాంట్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రైమ్స్, పని చేసుకుంటారు, ప్రాపర్టీ ట్యాక్స్ కడతారు, ఎలక్ట్రిసిటీ బిల్ కడతారు, వాటర్ బిల్ కడతారు, ఏదో చిన్న దుకాణం ఉంటే ఆ ట్రేడ్ లైసెన్స్ కూడా కడతారు. ఓల్డ్ సిటీలో ఎవరైనా కడతారా అండి? ఎలక్ట్రిసిటీ బిల్ కడతారా? ప్రాపర్టీ ట్యాక్స్ అక్కడ కడతారా? తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ పెంచితే ఇక్కడ పెంచుతారు, అక్కడ పెంచారు. ఇప్పుడు కూడా చూడండి, ప్రాపర్టీ ట్యాక్సెస్ ఓల్డ్ సిటీ ఎంతున్నాయి, పక్కకు నీళ్ళ బిల్ కట్టరు, ఎలక్ట్రిసిటీ అధికారి బిల్ కలెక్షన్ పోతే తన్నేలు కొడతారు. అది కూడా ఓకే, కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఏమంటారు? కొయి గవర్నమెంట్ ముఫాజిల్, ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చి మీ ఇంటికి వచ్చి ఏమైనా బిల్లు ట్యాక్స్లు అడిగితే వాడిని నికాల్ దేంగే, హకాల్ దేంగే, డకాల్ దేంగే అంటే తన్నేలు కొడతామని వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అన్నారు. అటువంటి ప్రాంతంలో పోయి వీటిని కడుతున్నారు. ఈ పన్నులు, మా పన్నులు మేము కడతాము, ఎంజాయ్ చేసేది వాళ్ళు, ఖర్చు పెట్టేది వాళ్ళు. ఎట్లయితే అంటే అది డిజైన్తో చేస్తుంది సార్. నేను మొదలు నమ్మలేదు, నాకు చూపెట్టిండు కూడా. మీరు మీ కార్పొరేటర్ను ఎలక్ట్ చేసుకోండి, మీ కార్పొరేటర్స్ ఉంటారు, వాళ్ళ కార్పొరేటర్స్, మీ గొంతు ఉండదా అంటే లేదు, ఉండదు సార్, మాకు గొంతు ఉండదు. ఎందుకంటే అక్కడనేమో ముస్లిం మెజారిటీ ఓల్డ్ సిటీ దిక్కు 15-20 వేలకు ఒక కార్పొరేటర్, ఇక్కడ హిందూ మెజారిటీ దగ్గర 50-60-70 వేలకు ఒక కార్పొరేటర్. అంటే ఎవరు ఎక్కువ మంది ఉంటారు కార్పొరేటర్స్? వాళ్ళు ఎక్కువ మంది. అంటే వాళ్ళ మేయర్ ఎక్కడ ఖర్చు పెడతారు? వాళ్ళ దగ్గరనే ఖర్చు పెడతారు. పన్నులు ఎవరి దగ్గర వసూలు చేస్తాం? మా దగ్గర. ఇటువంటి ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. దీన్ని జెరీమాండరింగ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఆ డివిజన్లు ఎట్లా, నక్షాలు ఎట్లా పెట్టాలంటే ఒక వర్గానికి లాభం అయ్యేటట్టు. ఆ వర్గం ఏంది తెలుసు, ఎంఐఎం, ముస్లిమ్స్. బాధాకరంగా ఏంటంటే ఇప్పటి వరకు అపీజ్మెంట్ అంటారు, వాళ్ళు మెప్పియాలి, ఒప్పియాలని ఇన్కట్స్ అంది ఎన్నో ప్రభుత్వాలు, కాంగ్రెస్ వచ్చినా, టీఆర్ఎస్ వచ్చినా వాళ్ళను మెప్పిస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళకు ఇక కోపంగా చెప్పాలంటే వాళ్ళకు సలాంలు కొట్టే అలవాట్లు ఉన్నాయి, మాకు లేవు. ఎవరికి సలాము? ఎంఐఎం వాళ్ళందరికీ సలాంలు కొట్టే అవకాశం. ముఖ్యంగా ఏంటంటే ఏదన్నా ప్రజాస్వామ్యాన్ని నిర్ణయం ఎట్లా తీసుకుంటారండి? ప్రజల అభిప్రాయం తీసుకొని నిర్ణయం తీసుకోవాలి. ప్రజా అభిప్రాయం లేకుండా సడన్లీ నోటిఫికేషన్ వస్తుంది అంటే ఎవరు నిర్ణయం తీసుకుంటారు? నేను అనుకుంటా సెక్రటేరియట్లా సీఎం గారు, మన జిహెచ్ఎంసీ కమిషనర్ అందరు కలిసి తీసుకుంటే మంచి నిర్ణయం అవుతుంటే, కానీ వారి మీద ఢిల్లీ కాంగ్రెస్ ఎవరో ఒత్తిడి ఉన్నది. ఏంటంటే మనం కాంగ్రెస్ పార్టీ, మనం సలాం కొట్టే తీరాలి, వాళ్ళ ఎంఐఎం అనుకున్నట్టే చేయాలి అని ఒత్తిడి పెడితే నిర్ణయాలు సెక్రటేరియట్లు కాలేదు. నిర్ణయాలు మన వట్టిపల్లి గుట్టలు, గుట్టల పేరు కూడా మార్చిండ్రు. వట్టిపల్లి గుట్టలు అంటే శాస్త్రీపురం ఉంటుంది. ఇప్పుడు ఆ వట్టిపల్లి గుట్టలు పోయి ఓఏసీ హిల్స్ అయింది. ఆ ఓఏసీ హిల్స్ అని నిర్ణయం తీసుకున్నారు, ప్రజాభిప్రాయం కాదు. అయితే ఇది ముఖ్యమైన ప్రాబ్లం అండి. రంగారెడ్డి గారి పేరు ఎప్పుడు కూడా ఉంటుంది, అందరికి కూడా యాదకుంటుంది. దాని గురించి కాదు కొట్లాటిది, అది ఎవరు కూడా మారవలేరు. కొంచెము
ఇక్కడ భాగం ఇలా కలిపినరు ఇది అయితే అవుతుంది కానీ రంగారెడ్డి జిల్లా అంటే ప్యూర్ ఒరిజినల్ గా మనం ఏదైతే ముందు City నుంచి చుట్టుపక్కల. ఉందో అది ఉండే జిల్లా అని ఉంటుంది. అవును. బట్ అంతా ఇప్పుడు డివిజన్స్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, మీ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? అది వెళ్ళి ఇప్పుడు చార్మినార్లో కలపాలి, లేకపోతే ఓల్డ్ సిటీలో మెర్జ్ అయిపోతుంది అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇదంతా వాళ్ళ బాధలే, నేను చెప్పినని వాళ్ళ బాధలే అండి. మా పన్నులు ఖర్చు పెట్టేది వాళ్ళు, మాకు గొంతుండదు. మేయర్ వాళ్ళే ఉంటారు, ఎక్కువ మంది కార్పొరేటర్ వాళ్ళే ఉన్నారు, మాకు గొంతు కాదు. అది విడిచిపెట్టి కొత్త సమస్యలు చెప్తుండ్రు. మేము ఇల్లు కట్టుకున్నా, లేకుంటే పిల్లలకు ఎడ్యుకేషన్ కొరకు దేనికో లోన్స్ తీసుకోవాలని, బిజినెస్ కొరకు లోన్స్ తీసుకోవాలంటే మా లోన్స్ కూడా రిజెక్ట్ అవుతాయి. ఎందుకంటే బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ రెండు కూడా లోన్లు ఇస్తేందుకు ఎన్నో చూస్తాయి. మీ ఆమ్దాని ఎంత ఉండు, ఇంతకుముందు తీసుకున్న లోన్ కట్టినరా. అది కాక అన్అఫిషియల్లీ ఇంకోటి చూస్తారు, మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చిండ్రు. ఈ ప్రాంతంలో లోన్ వస్తే మళ్ళీ ఎవరు కట్టడు, రికవర్ కావు. అయితే ఆ ప్రాంతంతో నన్ను కట్టిండు. అయితే అది కూడా చూస్తాను. నేను ఇప్పుడు ఆ ప్రాంతంలో చేరినాను. అయితే నేను చిత్తశుద్ధితో పనిచేసి నేను లోన్లు అప్పులు తీర్చటోని, నాకు కూడా లోన్లు రావు. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి. అయితే ఇది మారుస్తారని అనుకుంటున్నాను. ఒత్తిడి అయితే బాగా ఉంటుంది. అండ్ ఇది కేవలం మేము బీజేపీ వాళ్ళము, ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా వ్యతిరేకం కాదు. అందరూ కూడా అక్కడ కాంగ్రెస్ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు తప్ప ప్రతి ఒక్కరు దీనికి వ్యతిరేకం. ఆర్ దే రెడీ టు యాక్సెప్ట్ ఒక మెర్జ్ చేయడానికి రెడీగానే ఉన్నారా? ఎవరు? ఎంఐఎం వాళ్ళు కావాలి, వాళ్ళకి కావాలి అధికారం ఎక్కువ. అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎంతోమంది మిత్రులు మాకు, కిరణ్ కుమార్ రెడ్డి గారు మా క్లాస్మేట్, అట్లే ఈవెన్ మా వైఫ్ సైడ్ ఎంతోమంది ఆంధ్ర చుట్టాలు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, బిజినెస్లా పర్సనల్గా. వాళ్ళందరూ చెప్పేది, ఒకవేళ తెలంగాణ వస్తే రూరల్ తెలంగాణ ఏమో, గ్రామీణ ప్రాంతం నక్సల్ చేతిలో పడుతుంది, నగరమేమో సాయిబ్ల చేతిలో పడుతుంది, ఓఎస్సీ చేతిలో పడుతుంది. ఇప్పుడు గదే అవుతున్నది. మొత్తం జిహెచ్ఎంసీ తీసుకొని ఆయన చేతిలో పెడుతున్నారు. నక్సలైట్లు అంటే లేరు, నక్సలైట్ అంటే అమిత్ షా వల్ల తగ్గిపోతున్నారు. కానీ ఇది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి, ఎంఐఎం చేతిలో పెడుతున్నది. ఇంకోటి చూడండి, మూడు భాగాలు చేస్తారంట కదా, 3 కార్పొరేషన్స్ చేస్తారంట కదా. మల్కాజిగిరి ఏమో 75 కార్పొరేటర్లు అంట, సైబరాబాద్ 75, దీంట్లో 150. ఎందుకు 150? ఎందుకంటే ఆయన మొత్తం హైదరాబాద్ కంట్రోల్. దాని పేరు కూడా గ్రేటర్ హైదరాబాద్. యాక్చువల్లీ ఇప్పుడు హైదరాబాద్ అంటే ఏమనుకుంటారు, ఎక్కడైనా ఢిల్లీలో అడుగు, అమెరికాలో అడుగు, హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ, ఇది అదే అనుకుంటారు. చార్మినార్ పాత సిటీ అనుకుంటారు. పేరు కూడా దీని పేరు హైదరాబాద్ ఎందుకు పెట్టిండ్రు? అంటే ఇప్పటిదాకా బాగా వెనకబడి ఉంది, దాన్ని మళ్ళీ కలుపుకుంటే మొత్తం ఈ పునర్విభజనలు ఇవన్నీ జరిగిన తర్వాత మంచి డెవలప్మెంట్ వస్తుంది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వస్తాయి. ముందు నుంచి ఒక మెట్రో అనుకున్నారు, అక్కడ అపోజ్ చేశారు, రోడ్లు ఇవన్నీ కూడా మెరుగుపడతాయి. కాబట్టి హై ప్రయారిటీ కింద దాన్ని తీసుకున్నారు. తీసుకోండి, తప్పనిసరి తీసుకోవాలి. అందుకే దాన్ని ప్రత్యేకంగా జోన్ పెట్టి, ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ను పోయి ఓల్డ్ సిటీలో కలిపితే ఎట్లా? శంషాబాద్ అంటే కొంచెం డెవలప్ పార్ట్ ఆఫ్ ద ఇది కదా, ఇక్కడ సైడ్ కొంచెం నార్సింగ్ ఇది డెవలప్డ్ అనేది. దాన్ని ప్రత్యేకంగా గుర్తించండి. ఈ డెవలప్మెంట్ కావాలి. కొన్నిసార్లు కొన్ని సందర్భాలు ఉన్నాయి, డెవలప్మెంట్ చేస్తామంటే వద్దన్నారు. మీరే ఇప్పుడు చెప్పినారు, అప్పుడు ఏది మెట్రో వేస్తా అంటే వద్దన్నటోళ్ళు వాళ్ళే. ఎందుకంటే డెవలప్ అయితే ఆ పట్టు పోతుందని. అయితే డెవలప్ చేయాలి, అందుకే దాన్ని ప్రత్యేకంగా ఉంచి డెవలప్ చేయండి. కానీ ఈ నిధులు తీసుకొని అక్కడ కలపకండి, ఈ ప్రాంత ప్రజలు తీసుకొని వాళ్ళతో కలపకండి, వీళ్ళకుండే గొంతు తొక్కేయకండి.